అయితే ఈ 36వ శ్లోకంలో శంకర్లు ఏమి చెప్పారంటే, యాక్చువల్లీ శివానందలారంతా ఒక భక్తి వైభవ యాగం అండి. ఇదేదో మామూలుగా ఉన్న శ్లోకాలు కాదు. ఏదో ఇలా చదివేసి పారాయణం చేసి వెళ్ళిపోదాం అనుకుంటే కాదండి. భక్తి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ భక్తితోనే మీరు ధ్యానం, యోగం, యాగం, జ్ఞానం ఇలాంటివన్నీ కూడా లభిస్తాయి. అవన్నీ పరిపూర్ణత కావాలి, అవన్నీ పరిపూర్ణంగా చెయ్యగలగాలి అంటే దానికి భక్తి ఉండాలండి. భక్తితోనే అవన్నీ లభిస్తాయి అన్నమాట. అయితే నిజమైన భక్తితో ఏంటంటే ప్రేమ, పరమాత్మ యొక్క ప్రేమకు ఆలంబనం భక్తి అండి. ఆ భక్తి అది అలా మీ అందరికీ లభించేదండి. దానికి అంతఃకరణ శుద్ధి ఉండాలి. ఆ శుద్ధి అన్న దాని పదానికి మనకి తెలుసు, మన అందరం చూసాము. బాహ్య శుద్ధి, మనం ఇల్లు కడిగించుకుంటూ ఉంటాం, లేకపోతే ఇంకేదో చేస్తుంటాం. మన బాడీని క్లీన్ చేయాలంటే స్నానాలు చేస్తూ ఉంటాం, షాంపూలు పెట్టుకుని తల స్నానాలు చేస్తూ ఉంటాం, బాడీ వాషులు పెట్టుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకు? మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి, పరిసరాలను శుద్ధి చేయడానికి కూడా క్లీనింగ్ ప్రాసెస్ చేసేస్తాం పరిశుభ్రత కోసం. అలాగే మనం అందరం చూసాం, ఎనీ పుణ్యకార్యాలు చేస్తున్నప్పుడు, యజ్ఞాలు, యాగాలు, మొన్ననే వెంకటేశ్వర కళ్యాణం చేస్తున్నప్పుడు ముందు పుణ్యవాచనం చేస్తాం. అది చాలామందికి తెలుసు. ఏంటి అంటే ముందు 3 కలశాలు పెడతారు. ఆ కలశాలలో నీరు పోస్తారు, మామిడి చిగుర్లు కానీ ఏమైనా పల్లవాళ్ళని పెడతారు. పెట్టి అందులో దేవతలను ఆహ్వానిస్తారు. 3 కలశాలు లేని చోట ఒక కలశం పెడతారు, దాంట్లో పూర్ణఫలాన్ని పెడతారు, దేవతలను అందులో ఆహ్వానిస్తారు. ఎందుకు అంటే ఆ క్రతువు చేస్తున్న వాళ్ళు, ఆ పరిసరాలు అవన్నీ కూడా శుద్ధి అవ్వడం కోసం. ఎందుకంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా ఉండి అపరిశుభ్రం చేస్తూ ఉంటాయి అన్నమాట. అపరిశుభ్రం చేయడం అంటే మీకు ఫిజికల్గా అని నేను అంటలేదు. అందుకోసం వాటికి అది ఏమిటి అన్నది మీకు తెలుసు. దానికి కలశాలు ఉండాలి, మామిడి చిగురులు ఉండాలి, మంత్రం రావాలి. ఇవన్నీ ఉంటేనే పుణ్యవాచనం కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారు? ముందు అంతఃకరణ శుద్ధి ఉండాలి సుమా అన్నారు. అంతఃకరణ శుద్ధి లేకపోతే నువ్వు భగవంతుడికి నీ భక్తి సఫలం అవ్వదండి. నీ భక్తితో నువ్వు భగవంతుడిని రీచ్ అవ్వాలి అంటే ముందు పుణ్యవాచన కార్యక్రమాన్ని అంతఃకరణలో చెయ్యాలి. పుణ్యవాచనం కార్యక్రమం ఎందుకు చేస్తాము అంటే కొన్ని దుష్ట శక్తులు పైనుంచి వచ్చినవి, అక్కడ ఉన్నవి అవన్నిటినీ పారద్రోలి భగవంతుడి ఆగమనానికి అక్కడ ప్లేస్ని శుద్ధి చేయడం అన్నమాట. అది పుణ్యవాచన కార్యక్రమం. మన ఇంట్లో మైలు కానీ, పురుడు కానీ, ఇంట్లోని వారు కానీ అశోచంగా ఉంటే శుద్ధి రోజున తప్పకుండా ఈ గణపతి పూజతో పాటు పుణ్యవాచనం చేసి ఆ కలసల్లోని పవిత్ర జలాన్ని ఇల్లంతా చల్లుతారండి. ఇంట్లోని వారి శిరస్సుల పైన కూడా చల్లుతారు. ఇది మనందరికీ తెలిసిందే. అప్పుడు ఆ ఇల్లు, ఇంటి యజమాని, ఇంటిలోని వారు నిర్మలవుతారు. అయితే అలాగే భక్తుల హృదయాలు కూడా అరిషడ్వర్గాలతో, అసూయ ద్వేషాలతో, అపవిత్ర కార్యక్రమాలతో మల్లెములైనప్పుడు ఏ విధంగా వారు తమ దేహాలను శుద్ధి చేసుకోవాలో శంకర్లు ఈ శ్లోకంలో చెప్పారు. సో ముందు శ్లోకాన్ని చదువుకుందాం. భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనఃకుంభే సాంబా తవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. ఇక్కడ ఆగారం అంటే గృహం అని అర్థం అండి. టీకే, దీనికి ప్రతి పదానికి ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. యాజ్ యూజువల్ సంబోధన. సాంబా, ఓ సాంబశివ, భక్త, భక్తుడినైన నేను, నిజ శరీరాగార శుద్ధిం, నిజ అంటే స్వకీయమైనట్టి,
శరీర అంటే శరీరము అనే ఆగారం అంటే గృహం యొక్క శుద్ధిం పరిశుద్ధిని వహన్ సంపాదించుచున్నవాడినై రుచిరం మనస్సునకు ఇంపైన కళ్యాణం అంటే శుభమును ఆపాదయన్ సంపాదింపబోచు భక్తి గుణావృతే భక్తి అంటే భక్తి అనే గుణ నూలు పోగుతో ఆవృతే చుట్టబడిందియు ముదమృతాపూర్ణే ముత్ అంటే సంతోషము అనే అమృతం అంటే నీళ్ల చేత ఉదకము చేత ఆపూర్ణే అంటే నింపబడినదియు ప్రసన్నే స్వచ్ఛమైన మనస్సు అనే కుంభే కలసమునందు తవ నీ యొక్క అంఘ్రి పల్లవ యుగం అంఘ్రి అంటే పాదములు అనే పల్లవ చిగుళ్ళ యొక్క యుగం జంటను సంవిత్ జ్ఞానము అనే ఫలం కొబ్బరి బొండమును సంస్థాప్య ఉంచి సత్వగుణ ప్రధానమైన మంత్రం తారక మంత్రాన్ని ఉదీరయన్ ఉచ్చరిస్తూ పుణ్యాహవాచనము అనే కర్మను ప్రకటీకరోమి నెరవేరుస్తాను అని చెప్తున్నారండి. యాక్చువల్లీ పుణ్యావాచనం అన్నది మనం చెప్పుకున్నట్టుగా ఇది ఒక శుద్ధి కర్మ. ఇది చేసినప్పుడు నార్మల్గా ఏంటంటే ఒక కలశం పెడతారండి, దానికి ఒక దారం కడతారు, ఆ కలశంలో నీళ్లు పోస్తారు, మామిడి చిగుళ్ళు కొబ్బరికాయ దానిపై ఉంచుతారు, మంత్రాలు చదువుతారు, ఆ నీళ్లతో ఆ గృహాన్ని శుద్ధి చేసి మంగళాన్ని పొందుతారండి. అయితే ఇక్కడ శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారు అంటే, ఈశ్వర నా శరీరం పాడుపడిన కొంప, దాన్ని శుద్ధి చేసుకోవాలి. యాక్చువల్లీ చెప్పాం కదండి, మన అంతఃకరణ ఎప్పుడు లోపల సూక్ష్మ శరీరం ఉంది, అదే అన్నీ మనం చేసి సంస్కారాలు ఎప్పుడు మలినపూరితంగానే ఉంటుందండి. అది మంచి సంస్కారాలు మనం నార్మల్గా జరగవు కదా, ఏదో విధంగా మనం బోల్డ్ పాపాలు చేస్తూనే ఉంటాం, తెలుసో తెలియకో, మన మాట ద్వారా చేష్ట ద్వారా అన్ని విధాలు, దాంతో అది చాలా మలినపూరితం అవుతుంది. అయితే ఇక్కడ శంకరాచార్యుల వారు అందుకే దాన్ని శుద్ధి చేసుకోవాలని ఇలా చెప్తున్నారు. నా శరీరం ఒక పాడుపడిన కొంప తండ్రి, దాన్ని నేను శుద్ధి చేసుకోవాలి, తర్వాత అప్పుడు నేను కళ్యాణాన్ని మంచి శుభాన్ని సంపాదించుకోవాలి. దానికి పుణ్యాహం అనే ఈ శుద్ధి కర్మని చెయ్యాలి. అయితే పుణ్యాహవాచన కర్మకి ఏమిటేంటి కావాలి, ఆ సామగ్రి ఏంటి, ముందుగా కలశ స్థాపనం చెయ్యాలి కదా, దానికి కలశం కావాలి కదా, అది ఎక్కడి నేను తీసుకొస్తాం, బాహ్యంగా అయితే కలశం కావాలి అనుకున్నాం కదా. సో శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారు, నా మనస్సే కలశం సుమా, నా మనస్సే ఆ కలశం. ఆ మనస్సు అనే కలశం ప్రసన్నంగా స్వచ్ఛంగా ఉంది, దానికి దారాలు చుట్టాలి కదా. అయితే అతనేమంటున్నారు, నా భక్తినే దానికి దారాలుగా చుడతాను అంటున్నారు. తర్వాత ఏం చేయాలి, అందులో నీళ్లు నింపాలి, జలం ఉండాలి. ఆ జలం ఏమంటున్నారు అతను, సంతోషాన్నే నీటితో కలసాన్ని జల్లల్లా నింపుతాను. అయిన తర్వాత దాంట్లో లేత మామిడి చిగుళ్ళు వేయాలి. అది నీ పాదపద్మాలే నాకు దొరికిన ఆ చిగుళ్ళు, అందుచేత నా మనస్సు అనే కలసల్లో ఈశ్వర నీ పాదాలు అనే చిగుళ్ళను వేస్తాను. ఇంకా కలసం పైన ఫలం ఉండాలి కదా, మనం కొబ్బరికాయను ఏదో పెడతాం పూర్ణఫలం అని, ఆ జ్ఞానాన్నే కొబ్బరికాయ కింద కలసంపై ఉంచుతాను. తర్వాత మంత్రాలు చదవాలి, నేను సత్వగుణ ప్రధానమైన తారక మంత్రాన్ని చదువుతాను. ఈ పుణ్యావాచనం వల్ల నా శరీరము, నా మనస్సు, నా వాక్కు పవిత్రం అవుతాయి అని అంటున్నారు అన్నమాట. అయితే సత్వగుణ ప్రధానమ తారక మంత్రం ఏంటంటున్నారు అతను, శివనామ మంత్రమే ఆ తారక మంత్రం సుమా అని అతను చెప్తున్నారు. ఈ విధంగా తన మనస్సు అనే కలశంలో శివపాదాలను నిలిపి శివమంత్ర జపాన్ని చేసి తన శరీర శుద్ధిని చేసుకుంటానని శంకర్లు తెలిపారు. సో ఇలాగా మనం కూడా మన శరీర శుద్ధి ఇలాగే ఈశ్వర పాదద్వంద్వాన్ని మన చిత్తంలో నిలిపి వాక్కుతో శివనామాన్ని జపించాలి అని ఈ శ్లోకం ద్వారా శంకర్లు మనకి సూచిస్తున్నారు అని అర్థమవుతుంది.
ఓకే, మనందరం కూడా ఈ భక్తి అన్నదాంతో మన అంతఃకరణాన్ని కూడా శుద్ధి చేసుకుందామండి పుణ్యవాచనం ద్వారా, శంకర్ చెప్పిన విధంగాను.